ఏం పేరండి మీ పేరు? నా పేరు శ్రీనివాస్ బాబు. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈ ఏరియాలో? ఇక్కడ నేను నా బర్త్ ఇక్కడనే కంప్లీట్గా. ఓకే, నాది 42-43 ఇయర్స్. ఇప్పుడు 42-43 ఇయర్స్. 43 ఇయర్స్ నాది. ఓకే, అండ్ ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ విషయానికి వచ్చినట్లయితే మాధవలత గారు ఓడిపోయారు, అసదుద్దీన్ గారు గెలిచారు. సో మీరు అంటే ఎవరు రావాలనుకున్నారు, వస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నారు, మీకు ఇక్కడ ఎవరు వస్తే బాగుండేది అనుకున్నారు మీరు? నా అభిప్రాయం కాకుండా ప్రజల అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ఉన్న జనం కానీ వాళ్ళు కానీ చుట్టుముట్టిన మా రిలేషన్స్ కానీ మా బంధువులు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఏంటంటే మాధవీలత గారు వస్తే బాగుండు అన్నట్టు ఉండే. ఎందుకంటే 40 ఇయర్స్ నుంచి ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. చేంజెస్ అనేది రావాలి కొంచెం. మెట్రో రాలేదు, ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ లేదు. ఇంకోటి మహిళల గురించి కూడా ట్రిపుల్ తలాక్ కూడా నరేంద్ర మోడీ గారు చేసారు కదా, అది కూడా మంచిగా చేసారు. మహిళల గురించి కూడా డెవలప్మెంట్ చేసారు నరేంద్ర మోడీ గారు. మళ్ళీ అసదుద్దీన్ ఫ్యామిలీ గారు వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి ఎంపీ ఉన్నాడు. సుల్తాన్ సలావుద్దీన్ ఎంపీ ఉండే 20 ఇయర్స్. మళ్ళీ ఈయన 20 ఇయర్స్ ఉన్నాడు ఎంపీ. ఏం డెవలప్మెంట్ చేసారు? ఒక మెట్రో రైల్ రానియలే హైదరాబాద్లో. హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తే హైదరాబాద్లో ఏంటంటే హిందూ ముస్లిం ఫీలింగ్స్ అనేది కాదు, డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఈయన ఓన్లీ ఒక ఎంఐఎం అని చేయడం, మతపిచ్చి లేకుండా అందరికీ కలుపుకోడి నడిచి అందరికీ పని చేస్తే బాగుంటుంది. అసదుద్దీన్ గారు కూడా. మాధవీలత గారు ఓడిపోయిన ఏంటంటే చాలా బాధగా ఉంది అందరికీ, చాలా బాధగా ఉంది మాకు. సో ఎందుకు అంటే నార్మల్గా ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు లేవా ఇక్కడ ఈ ఏరియాలో? డెవలప్మెంట్స్ అంటే అందరికీ కనిపిస్తూనే ఉంది. డెవలప్మెంట్స్ టోటల్గా ఓల్డ్ సిటీ ఎట్లుందో అదే ఓల్డ్ సిటీ లెక్క ఉంది, కానీ న్యూ సిటీ లేనే లేదు. ఏమన్నా ఉందా చేంజెస్? ఏం లేదు. మోజులు అమ్ముకునే వాళ్ళు మోజుల బండ్లే ఉన్నాయి. ఆ ఓల్డ్ సిటీలో వెళ్ళారంటే అవన్నీ ఫుట్పాత్ మీద బిజినెస్లు చేసుకుంటారు. ఆ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు ఫుట్పాత్ మీదనే చేసుకుంటారు బిజినెస్ తప్పితే ఒక చిన్నగా ఒక షాప్ కూడా కొనుక్కోలేకపోతారు. వాళ్ళందరికీ ఒక మబ్బు ఒక దాంట్లో పెట్టేసి ఆయన ఎవరు అసదుద్దీన్ గారు వాళ్ళ ఫాదర్ ఏంది వాళ్ళ అసదుద్దీన్ గారు ఒక మతం మీద ఓట్లు తీసుకుంటారు. వాళ్ళు మతం కాకుండా ఆయన ఏంటంటే ఒక డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అందరికీ హైదరాబాద్ డెవలప్మెంట్గా పనిచేస్తే చాలా బాగుంటుంది. మేము ఏమనుకున్నామంటే మాధవీలత గారికి ఇట్లా వస్తే వాళ్ళైతే చేంజ్ చేస్తలేరు 40 ఇయర్స్ నుంచి. ఇప్పుడు కూడా ఛాన్స్ ఇస్తే చేయరు. పబ్లిక్ అనుకున్నది అది ఏంటంటే మళ్ళీ కూడా మాధవీలత గారికి ప్రయత్నం చేశారన్న ఉద్దేశంతో చేశారు. దాంట్లో ఎంఐఎం అసదుద్దీన్ గారు గెలిచారంటే ఇప్పుడు దాంట్లో కూడా మా హిందువులు కూడా ఓట్లు వేసారు. వేయలేదు అంటలే నేను. హిందువులు కూడా చాలా కమిటీస్ ఆయనకు ఓట్లు వేసేసారు. అట్లా ఓట్లు వేసేపటికే హిందువుల ఓట్లతో కూడా గెలిచిండు ఆయన. సో ఇప్పుడు ఒకళ్ళు వస్తే ఆయన ఏ అభివృద్ధి ప్రధానంగా ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన వస్తే ఏంటంటే ముఖ్యంగా మెట్రో తీసుకురావాలి హైదరాబాద్కు, డ్రైనేజ్ లైన్ మంచిగా తీసుకురావాలి, డెవలప్మెంట్ తేవాలి, నిరుద్యోగులకు ఉద్యోగం పెంచాలి. చార్మినార్ కాడ బండ్లు కనిపించద్దు, అట్లా కింద ఫుట్పాత్ మీద బిజినెస్ చేస్తారు కదా అట్లా వాళ్ళు కనిపించద్దు. మంచి షాపులు కొనుక్కోవాలి, మంచి షాపులు పెట్టాలి, అట్లా డెవలప్మెంట్ చేయాలి. సో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు మంచి లోన్లు ఇప్పించాలి. అట్లా సో మొత్తంగా మీరు ఏమనుకుంటున్నారు అంటే మీరు బేసిక్గా ఏంటంటే ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు అన్నారు, బట్ 40 ఏళ్ళ నుంచి 50 నుంచి కూడా అక్కడ ఎంఐఎంఏ చేస్తుంది. ఈసారి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా బీజేపీ వస్తుందని ఏమన్నా? చాలా మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఎందుకంటే మాధవీలత గారు నరేంద్ర మోడీ గారు సెంట్రల్ ట్రిపుల్ తలాక్ చేస్తే మైనారిటీస్ కూడా ఓట్లు వేస్తారని అనుకున్నాం. వేసిండ్రు మహిళా వాళ్ళు కూడా కొందరు వేసిర్రు. ఎంతవరకు వేయాలి అనేది అంతవరకు వేయలేదు మాధవీలత గారికి. మాధవీలత గారికి ఏంటంటే ఆమెకు ఓట్లు వేసి మంచిగా మెజారిటీ ఇస్తే మంచి డెవలప్మెంట్ చేస్తుండే ఆమె. సెంట్రల్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ మళ్ళీ 3rd టైం కూడా నరేంద్ర మోడీ గారు గవర్నమెంటే. ఈమెకు కనుక అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఓల్డ్ సిటీకి న్యూ సిటీ కాదు మంచి సిటీ చేస్తుండే ఆయన. మంచి అభివృద్ధి అయితే జరుగుతుండే ఆమె. మళ్ళీ ఫైనల్గా ఏంటంటే అసదుద్దీన్ గారితో మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎంపీ 40 ఇయర్స్ నుంచి చేసారు. ఇది ఎన్నది? 4th 5th అది. అదే ఏదో ఒకటి గెలిచిరు కదా. ఇప్పటికైనా మనం అసదుద్దీన్ గారితో చెప్పేది ఏంటంటే అందరికి కలుపుకొని నడవండి, మీరు అందరు కలుపుకొని డెవలప్మెంట్ చేయండి. అక్కడ ఏదైతే చార్మినార్ కూడా ఉన్నాయో బండ్లు అది కనిపించకుండా చేయండి. నేను ముఖ్యంగా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది పబ్లిక్. ఆ ట్రాఫిక్ లేకుండా చూసుకోండి. ఓల్డ్ సిటీ అంటే మొత్తం జామ్ అవుతుంది ట్రాఫిక్.